హలో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి టాకీస్. బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ హిట్ అవ్వాలా లేదా ఫ్లాప్ అవ్వాలా అనేది పక్కన పెడితే థియేటర్ లో పూనకాలు రావాలన్నా, మాస్ ఆడియన్స్ కి నరాలు కట్ అయ్యే హై రావాలన్నా అక్కడ ఉండాల్సింది నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. అందుకే వీరసింహారెడ్డి వంటి సాలిడ్ హిట్ బొమ్మ తర్వాత మళ్ళీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య చేతులు కలిపారు అనగానే ఈ మూవీపై హైప్స్ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఈ ఎన్బికే 111 ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే న్యూస్ బయటకు వచ్చాయి. అసలు మ్యాటర్ ఏంటో, ఆ లోపల జరుగుతున్న లీకులు ఏంటో. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మూవీలో ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. అలాగే విలన్ గా కూడా ఒక యంగ్ హీరో కనిపించబోతున్నారు. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో వాటిని క్లియర్ కట్ గా చూసేద్దాం. వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. లేట్ చేయకుండా ముందుకెళ్దాం. ఫస్ట్ అప్డేట్, కథ ఎక్కడ నడుస్తోంది బాస్? ఈసారి గోపీచంద్ మలినేని మన బాలయ్యని నార్మల్ రేంజ్ లో చూపించట్లేదు. కథ పక్కా ముంబై బ్యాక్డ్రాప్ అట. కంప్లీట్ మాస్ గ్యాంగ్స్టర్ డ్రామా. ప్రెసెంట్ ఈ మూవీ యూనిట్ ముంబైలోనే ఒక భారీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఇక్కడ బాలయ్య మీద కొన్ని మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు, అలాగే హెవీ డైలాగ్స్ ఉండే టాకీ పార్ట్ షూట్ చేయబోతున్నారు. బాలయ్య ముంబై డాన్ గెటప్ లో, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో స్క్రీన్ మీద కనిపిస్తాయి. థియేటర్ లో సీట్లు చెరగడం ఖాయం, రాసి పెట్టుకోండి. ఇక రెండో అప్డేట్ వింటే నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ సినిమాలో బాలయ్యని ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ రోల్ కోసం ఒక క్రేజీ హీరోని దింపబోతున్నారు. ఆయనే మన రాక్ కింగ్ స్టార్ మంచు మనోజ్. ఎలా ఉంది కాంబినేషన్? మనోజ్ యాక్టింగ్ పొటెన్షియల్ గురించి మనందరికీ తెలుసు. ఈ మధ్యనే మిరాయ్, అలాగే మొన్ననే ఆయన హీరోగా వస్తున్న డేవిడ్ రెడ్డి, వీటన్నిటిని చూస్తేనే అర్థమైపోతుంది మనోజ్ ఏ రేంజ్ లో ఎరగదీయగలడనేది. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుందట. బాలయ్య మనోజ్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్, అలాగే ఫేస్ ఆఫ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ ఈగో క్లాషెస్ సినిమా మొత్తానికే హైలైట్. వీరితో పాటు ఈ సినిమాలో వర్స్టైల్ యాక్టర్ సముద్రకని గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇక అసలైన పండుగ ఎప్పుడో తెలుసా? జూన్ 10 మన బాలయ్య పుట్టినరోజు. ఫ్యాన్స్ కి ఆ రోజు డబుల్ ట్రీట్ గ్యారంటీ. ఎన్బికే 111 నుంచి ఒక పవర్ఫుల్ టీజర్ లేదా గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ఆల్రెడీ టీం పక్కాగా ఫిక్స్ అయిపోయింది. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్లు పగిలిపోవడమే. ఇక హీరోయిన్ విషయానికి వస్తే చాలా రూమర్లే ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. వీటిలో డింపుల్ హయాటి పేరు వినిపించగా డైరెక్టర్ ని దీన్ని ఈజీగా కొట్టిపడేశారు. ఇక నయనతార అని ఫస్ట్ అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ కుదరక తేడా వచ్చి ఆమె కూడా తప్పుకున్నట్లు టాక్. ఇక ఫైనల్ గా ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ ప్లేస్ ని కాజల్ రీప్లేస్ చేస్తుందంటూ టాక్. దీని గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే బాలయ్య బర్త్డేకి వచ్చే టీజర్ తో మనం క్లియర్ గా క్లారిటీగా తెలుస్తుంది. సో ఇది బస్ మ్యాటర్. ముంబై గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, విలన్ గా మంచు మనోజ్. జూన్ 10 బర్త్డే బ్లాస్ట్. బాలయ్య ఫ్యాన్స్ కి రాబోయే రోజుల్లో పూనకాలే. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? బాలయ్య పక్కన మంచు మనోజ్ విలన్ గా సెట్ అవుతాడా లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, జై హింద్.